పశ్చిమ విక్షోభాల గురించి, రేఖాంశాల గురించి, చట్టం ముందు అందరూ సమానమే, ప్రీవియస్ ఆర్టికల్, అబ్దుల్ కలాం పదవీకాలం, రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే సభ్యుల సంఖ్య ఎంత, భారతదేశంలో పాక్షిక క్రియాశీల అగ్నిపర్వతం ఏది, విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని మండలాలు విభజించారు, దక్షిణ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక జనపదం ఏది, నెక్స్ట్ సరోజినీ నాయుడు గురించి, నెక్స్ట్ త్రిధ్రువ ప్రక్రియ, నెక్స్ట్ మిథాలీ రాజ్ గురించి, నెక్స్ట్ గ్లోబ్ని రూపొందించిన వారు, 1442లో గ్లోబ్ని రూపొందించిన వారు ఎవరు, నెక్స్ట్ ఖేలో ఇండియా బడ్జెట్ ఎంత, నెక్స్ట్ సింపోజియం అంటే వైజ్ఞానిక సమ్మేళనం, నెక్స్ట్ దీని యొక్క లక్ష్యం కానిది లేదని చెప్పేసి, నెక్స్ట్ ఒలింపిక్ యొక్క చిహ్నము రంగులకు సంబంధించి, నెక్స్ట్ సోర్స్ అని ఇట్లా వస్తుందన్నమాట. వాటి బుక్ రచయిత ఎవరు, నెక్స్ట్ NCF 2005కి సంబంధించింది ఒక బిట్టు, నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించింది ఎవరికి వచ్చింది ఏంటి అని, నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగం సంబంధించిన బిట్టు ఒకటి ఉంది. ఇందులో ఉంటాయి కదా ఒక్కొక్కటి కూడా, వాటికి సంబంధించిన బిట్టు. నెక్స్ట్ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల సిద్ధాంతాలకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నమాట. నెక్స్ట్ స్పోర్ట్స్ శిక్షణ అకాడమీకి సంబంధించింది ఒక బిట్టు, చికెన్ కోర్టు పేరు. నెక్స్ట్ శరణాగతుడు అన్నటువంటి సమాసం ఏంటి, శరణట్ల సాగతుడు. సమీప దూరస్థ వికాస నియమాల్లో సమీప దూరస్థ వికాస నియమం అంటే, నెక్స్ట్ రక్షణ తంత్రాల నుంచి ఒక బిట్టు. నెక్స్ట్ ద్వీపము అంటే ఏనుగు, వాటి అర్థం ఏంటని అడిగారు. మేలు మలుపు పాఠ్యభాగం యొక్క గ్రంథం ఏమిటి, వాటి మేలు మలుపు రచయిత గురించి ఎక్కువగా మనకి రచయితకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా కింద ఇచ్చేసి ఇందులో ఆయనకి సందనది ఏది అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ టెన్సెస్ నెగిటివ్ ఫార్మేషన్ అన్నమాట. టెన్సెస్ నెగిటివ్ ఫార్మ్లోకి మార్చడం. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించి కిందనిచ్చేసి అందులో సూపర్లేటివ్ డిగ్రీ ఏది అని చెప్పేసి అట్లా అడగడం. నెక్స్ట్ శిలాజ ఇంధనాలు ఏవి అనేది ఒకటి తెలుసు కదా. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు ఇవన్నీ కూడా శిలాజ ఇంధనాలు వస్తాయి. 3 కూడా శిలాజ ఇంధనాలు. నెక్స్ట్ పాలిమర్, అంటే పాలి ప్లస్ మెర్, ఈ రెండింటి యొక్క సముదాయం పాలిమర్ అన్నమాట. మనం చూసే ఇంధనాలు ప్లస్ నుంచి 3 బిట్లు అనేటటువంటివి రావడం జరిగింది. మినిమేట వ్యాధి దేనివల్ల వస్తుంది. నెక్స్ట్ రేగాంశాల గురించి ఒక బిట్టు, నెక్స్ట్ సహజ వాయువు నుంచి కూడా ఒక బిట్ వచ్చింది. నెక్స్ట్ కోల్ గ్యాస్ ఇట్లా ఉంటాయి కదా, వాటి నుంచి కూడా ఒక బిట్ అనేది రావడం జరిగింది. కోల్ గ్యాస్, కోల్ తార్ వాటికి సంబంధించి ఒక బిట్ అనేది రావడం జరిగింది. దీన్ని బట్టి మనం బిట్టులు ఎక్కడి నుంచి రిపీటెడ్గా వస్తున్నాయి అనే దానికంటే మనకి ఏ
అంశాలు కవర్ అయ్యాయి. నెక్స్ట్ ఏ అంశాలు కవర్ చేస్తూ ఇచ్చే అవకాశం ఉంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఇచ్చిన బిట్ అనేది మళ్ళీ ఇవ్వడు. సో కొన్ని బిట్లు కవర్ అవుతున్నాయి అంటే ఆ ఏరియాస్లో ఉన్నటువంటి రిమైనింగ్ బిట్స్ అన్ని కూడా మనం కవర్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకున్నట్లయితే మంచి స్కోర్ సంపాదించే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు కూడా. సో కొంతమంది ఎగ్జామ్ పేపర్ ముందే రాసేయడం అయింది, మేము ఇట్లాంటి ఆఫర్ అనేది మిస్ అయ్యామని ఏం ఫీల్ అవ్వద్దు. ముందు రాసిన వాళ్ళ పేపర్ ఏమైనా టఫ్గా ఉంటే వాళ్ళకి అర్స్గా వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఎల్ఏపి ఎన్సీ 2005 ఆర్టీ యాక్ట్, నెక్స్ట్ మనోవైజ్ఞానిక సిద్ధాంతాలు, ప్రజ్ఞా పరీక్షలు, నెక్స్ట్ వైఖరి మాపనం కాని తేదీ అనే బిట్ నెక్స్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. వైఖరి మాపనాలు, సహజ సాహిత్య మాపనాలు, అభిరుచి శోధికలు చదువుకొని వెళ్ళాలి. నెక్స్ట్ స్మృతి విస్మృతి యొక్క శాతం ఉంటుంది కదా, ఎంత టైంలో ఎంత మర్చిపోతారు. ఫస్ట్ 2 గంటల వరకు ఎంత గుర్తుంటుంది, రెండవ రోజు ఎంత గుర్తుంటుంది, 25 డేస్ తర్వాత ఎంత గుర్తుంటుంది. అలా స్మృతి విస్మృతి పర్సంటేజ్ మీద పెట్టించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గుర్తింపు గణన, పొదుపు గణన వాటి గురించి కూడా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వాళ్ళకి. ఇది కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. పట్టిసిన బదలాయింపుల గురించి కూడా ఇంతవరకు బిట్ రాలేదు, వాటి నుంచి వచ్చే అవకాశం ఉంది.